డబుల్ కా మీఠా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం చేసుకున్నాం కదా, ఇంట్లో చేసుకున్న కోవా వేసుకుందాం. మీ దగ్గర ఆల్రెడీ పచ్చి కోవా ఇంట్లో ఉంటే హ్యాపీగా అదే వేసేసుకోండి, లేకపోతే ఇలా ఇంట్లో కూడా చేసి వేసుకోవచ్చు. అయితే కోవా వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. డబుల్ కా మీఠాకి నేనైతే వేయమనే చెప్తాను. సో కోవా వేసేసాక మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసేయండి. అదిగోండి మన డబుల్ కా మీఠా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. కోర్స్ కొంచెం నెయ్యి అది ఎక్కువ పడుతుంది, కొంచెం క్యాలరీస్ ఉన్న డెజర్టే, కానీ ఒక్కోసారి చేసుకుంటే పర్వాలేదు కదా. తప్పకుండా ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. బయట చాలా ఛార్జ్ చేస్తారు, అదే ఇంట్లో చాలా హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినా మీరు హ్యాపీగా చేసుకునే స్వీట్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.